గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆర్మూరు పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ 26వ వార్డు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో కాలువల్లో చెట్ల పొదలు పెరిగి వాటిలో పాములు తేళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన పొదల వల్ల దోమలు పెరిగి ఇళ్లలోకి వస్తున్నాయని, తమ ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నారని, పాములు పెడత వల్ల వారిని బయటకు పంపించాలంటే భయమేస్తోందని కాలనీ వాసులు తెలిపారు. ఈ సమస్యను మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చివరిసారిగా 3 నెలల క్రితం డ్రైనేజీలు శుభ్రం చేసి తమతో సంతకాలు చేయించుకున్నారని, ఆ తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది అటువైపు రాలేదని వారు పేర్కొన్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇగో నేను కోసుంటా రోగం దాన్ని పక్క పడి ఉన్న వాళ్ళకు ఆశం కదా చిప్పున్నదే కదా గంట అయినాక ఎట్లా. నా పేరు రుకుంబాయి. ఇది 26వ వాడ. మోల్రు లేవు 3 నెలల సంధి. ఏం సాపు చేసుడు లేదు. ఇవన్నీ ఆనకు మళ్ళీ ఇదంతా మొలిచింది. దోమలు, తేళ్ళు, పాములు అన్నీ వస్తున్నాయి బిడ్డ. ఇక ఏం చెయ్యాలా? దీనోళ్ళు పట్టించుకున్నోళ్ళు లేరు. 3వ నెలల మోళ్ళు తీసి అనంగా నా సంతకం కూడా తీసుకొని పోయింది. ఇక మళ్ళీ వాళ్ళనన్న మోళ్ళు తీసేటోళ్ళని అడిగినా కానీ అమ్మ మేము దోలెత్తాం అనేటట్టు ఉన్నారు. అడిగిన దాకా దండుగు చూస్తున్నాం. దాతలు లేరు, మాకు అయ్యవ్వలేరు, అవ్వలేరు, అడిగేటోళ్ళు లేరు. అయ్యా మీకు దండం లేదు, పట్టించుకున్నోళ్ళే లేరు దీన్ని. మత్తు వాసన. ఈ వాసనకు ఇట్లా రోగాలు వస్తున్నాయి, పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. ఇంట్లకు చిన్న చిన్న పాములు, పెద్ద పెద్ద పాములు. వాళ్ళు భర్తలు పనిపోతున్నారు, పొద్దుమి కింద కాళ్ళు రారు. మేము ఆడోళ్ళం ఏం చెయ్యాలయ్యా? ఎన్ని వచ్చినా పిల్లలు ఉన్నారు, బయట ఆడుకుంటారు. వాళ్ళకి ఏమొచ్చినా వెళ్తుందా? మొన్న అయితే పెద్ద పాము వచ్చింది, అందరు కలిసి కొట్టినరు, ఎటో పోయింది. ఏం చేస్తాము? అవి వచ్చి కరిచినాక చచ్చిపోయినాక ఏం చేస్తారు? ఇటు గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని మీ దయ బిడ్డ.